హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 6వ భాగం చెప్పుకుంటున్నాం. మాధవ్ నాయర్ గారు సత్యం గారి ద్వారా బ్రిటిష్ లైబ్రరీ నుండి తీసుకువచ్చిన పుస్తకాలను సిగరెట్ లైటర్తో రోహిత్ కాల్చేశాడని స్రవంతి తిట్టగా అతను బయటికి వెళ్ళిపోయాడు. మాధవ్ నాయర్ గారు రోహిత్ కోసం తిరిగి రోహిత్ దొరకలేదని ఇంటికి వచ్చారు. రోహిత్ ఎక్కడా కనిపించలేదమ్మా, ఆ డ్రగ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా లేడు. మామూలుగా ఉండే చోటులన్నీ వెతికి వచ్చాను అన్నారు. ఆయన మొహం చూస్తుంటే స్రవంతికి తనెంత పొరపాటు చేసిందో అర్థం అవసాగింది. రోహిత్ ఇంకా మామూలు అవ్వలేదా? తనే తొందరపడి ఆవేశంలో అనేసింది. తను అన్న మాటలు దాచకుండా అంకుల్కి చెప్పేసింది. అలా అనకుండా ఉండాల్సిందమ్మా అన్నారు ఆయన. ఆయన భోజనం చెయ్యలేదు. తిరిగి వచ్చారేమో, అలసటగా ఉన్నారు. ఎప్పుడూ జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉండే ఆయన ఎప్పుడూ లేనట్టుగా సీరియస్గా ఉన్నారు. బట్టలు మార్చుకుని మరల వరండాలో పచారులు చేయసాగారు. స్రవంతి అక్కడికి వచ్చింది. గుమ్మం పట్టుకుని నిలబడి అంకుల్ అంటూ పిలిచింది. ఏమిటమ్మా అన్నారాయన. క్షమించండి అంకుల్, నేను తొందరపడ్డాను బాధగా అంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బే అదేంటి, అలా అనుకోవద్దు అన్నారాయన. కాస్త ఆగి, మనం కావాలి అనుకుంటే రోహిత్ తిరిగి వస్తాడు, అవసరం లేదు అనుకుంటే రాడు. ఆ నిబ్బరం నేను తెచ్చుకుంటున్నాను అన్నారు. రాత్రి 11 గంటలు అవుతుండగా రోహిత్ వచ్చాడు. మాధవ్ నాయర్ సంతోషంగా ఎదురు వెళ్ళబోయి తమాయించుకుని కుర్చీలోనే ఉండిపోయారు. అతను లోపలికి వచ్చి సరాసరి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. వెళ్ళి పడుకుంటుంటే నాయర్ గారు పిలిచారు. రోహిత్, అన్నం తిందాంరా. నాకు ఆకలి లేదు. స్రవంతి నాకు అంతా చెప్పింది. పుస్తకాల గురించి నువ్వు బాధ పెట్టుకోవద్దు. నీకు ఇష్టం లేదు, తగలబెట్టేశావు, అంతే కదా. అతనేం మాట్లాడలేదు. నాయర్ గారు తర్కించలేదు. తర్కిస్తే మాటకి మాట పెరిగి ఏం గొడవ అవుతుందో అని ఆయన భయం. ఇంటికి వచ్చాడు, కంటికి ఎదురుగుండా ఉన్నాడు, అంతే చాలు అనుకున్నారు. ఆ పూట ఎవ్వరూ భోజనం చెయ్యలేదు. 3 రోజుల తరువాత స్రవంతి టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాస్తోంది. టేబుల్ మీద ఎదురుగా సడన్గా వచ్చి 100 రూపాయల కాగితాలు 4 చెల్లాచెదురుగా పడ్డాయి. తలెత్తి చూసింది. ఎదురుగా రోహిత్ నిలబడి ఉన్నాడు. అతన్ని, డబ్బుని మార్చి చూసింది. ఏమిటిది? పుస్తకాలకి డబ్బు. స్రవంతి ఏదో అనబోయి పెదవులు కదిలి అంతలోనే మాట గొంతులోకి మింగేసింది. భయపడకు, నేను ఈ డబ్బు ఏ కార్ల దగ్గర అడుక్కుని తీసుకురాలేదు, ఏ ఇంట్లోనూ దొంగతనం చేసి తేలేదు. స్రవంతి కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్ముకుని వచ్చాయి. అతను ఆ మాటే కాస్త స్నేహంగా చెప్పి ఉంటే ఎంత బాగుండేది. వెంటనే అతన్ని క్షమార్పణ కోరేది. తను ఆ మాటలు అన్నందుకు ఎంత క్షోభపడుతోందో చెప్పేసేది. స్రవంతి ఏం తర్కించలేదు. మౌనంగా ఆ డబ్బు తీసి డ్రాయర్లో పెట్టి మరలా రాసుకోసాగింది. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. స్రవంతి ఇంకా రాసుకుంటూనే ఉంది. నాకు అన్నం ఉందా ఇంట్లో అడిగాడు. 3 రోజుల నుంచి అతని ఇంట్లో భోజనం చెయ్యడం లేదు. స్రవంతి కాగితాలు తీసి పక్కన పెట్టి లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెడుతుంటే అతను ర్యాక్లో ఉన్న ప్లేట్స్ తెచ్చి పెట్టాడు. మంచినీళ్ళు తెచ్చి పెట్టుకున్నాడు. స్రవంతికి కూడా అతను ప్లేట్లు పెట్టడం చూసి నేను తిన్నాను అంది. పొద్దుట ఎప్పుడోగా తిన్నది, మళ్ళా నాతో కాస్త తినొచ్చు అన్నాడు తనే ఇద్దరికీ వడ్డిస్తూ. స్రవంతి కూర్చుంది, మౌనంగా తినసాగింది. అతను జేబులో నుండి ఇంకో 100 రూపాయలు తీసి స్రవంతి పక్కన పెట్టాడు. ఇంటి ఖర్చులో ఇది నా షేర్, ఇప్పటికి ఇంతే ఉంది.
ముందు ముందు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. స్రవంతి మాట్లాడలేదు, ఊరుకుంది. ఏదైనా అనకుండా ఏంటా మౌనవ్రతం? అతను తీవ్రంగా అడిగాడు. ఏమనమంటావో చెప్పు. నీకు నేను ఎలా మాట్లాడితే బాగుంటుందో చెబితే అలాగే మాట్లాడతాను. నాకు నచ్చినట్టు మాట్లాడనవసరం లేదు. నువ్వుగా ఉంటే చాలు, సంతోషిస్తాను బిగ్గరగా అన్నాడు. నువ్వు కూడా నన్ను బాధ పెట్టకుండా ఉంటే నేను కూడా సంతోషిస్తాను. స్రవంతి కూడా బిగ్గరగానే అంది. ఈ 3 రోజుల నుండి పడుతున్న బాధ ఆవేశంగా కట్టలు తెంచుకున్నట్టుగా ఉబికి వచ్చేస్తోంది. అతను హఠాత్తుగా మౌనం అయిపోయాడు. స్రవంతి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో అతని గుండెల్ని నిలువునా కత్తితో చీల్చేస్తుంటే పడే నరక యాతన కనిపిస్తోంది. అతను చటుక్కున గ్లాసు నీళ్లు కంచంలో చెయ్యి మీద పోసేసుకోబోయాడు. స్రవంతి వేగంగా గట్టిగా అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది. అతని తలని కుడి మోచేతి వంపులోకి దించేసుకున్నాడు. రోహిత్ పిలిచింది స్రవంతి. అతను మౌన పాషాణంలా ఉండిపోయాడు. రోహిత్ మళ్ళీ పిలిచింది. నేను మీ వాడిని అనుకున్నాను, కాదని ఇప్పుడు తెలిసింది. అతని కంఠం ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా ఉంది. స్రవంతి కుర్చీలో నుంచి లేచి అతని పక్కకు వచ్చింది. నన్ను బ్రతకడానికి ఆశ కల్పిస్తారు, మళ్ళీ ఇలా చంపేస్తారు. రోహిత్ చప్పున అతని తల మీద చెయ్యి వేసింది. అలా అనుకోకు. ఈ 3 రోజుల నుండి నువ్వు ఇంట్లో కాఫీ తాగడం లేదని, అన్నం తినడం లేదని నేను అంకుల్ ఎంత బాధపడుతున్నావో నీకు తెలియదు. స్రవంతి రోహిత్ తలను పొట్ట దగ్గరికి తీసుకుంది. నిజం చెబుతున్నాను, ఆ రోజు నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నేనేదో వాగానే అనుకో, నా చెంప మీద నువ్వు కొట్టి బదులు తీర్చుకోవాల్సింది. నువ్వు అలా చేసి ఉంటే నేను చాలా సంతోషపడేదాన్ని. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, జరిగిన దానికి నీకంటే నేను ఎక్కువ సిగ్గుపడుతున్నాను. నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. డబ్బు కావాలంటే నువ్వు మళ్ళీ అవే పనులు చేస్తావేమో అనిపించింది. ఐఎమ్ సారీ రోహిత్, నిజంగా చెబుతున్నాను. నన్ను నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం మరి. రోహిత్ హఠాత్తుగా స్రవంతి నడుం చుట్టూ చేతులు పెనవేసి ఒడిలో కూర్చోబెట్టుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని నోటితో సారీ అనలేదు, కానీ అతను కూడా జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నాడని తెలుస్తూనే ఉంది. అన్నం పెడతాన్రా. స్రవంతి అతని ఒడిలో కూర్చునే ప్లేట్లో అన్నం తీసి అతని నోటికి అందిస్తూ తినిపించసాగింది. అతను కూడా స్రవంతికి తినిపించాడు. నాయర్ గారు వచ్చేసరికి ఇద్దరూ నవ్వుతూ క్యారం బోర్డు ఆడుతున్నారు. ఆయన ఈ వాతావరణం చూసి ఆశ్చర్యపోయారు. మబ్బులు విడిపోయి సూర్యరశ్మి వచ్చిన ఇల్లులా ఉంది ఇప్పుడు. ఆయన పడుకోబోతుండగా స్రవంతి మంచినీళ్లు దగ్గర పెడుతూ తగ్గు స్వరంలో రోహిత్ డబ్బు ఇచ్చిన వైనం చెప్పింది. డ్రాయర్ సొరుగు లాగి డబ్బు తెచ్చి ఆయన చేతికిచ్చింది. ఇంటి ఖర్చుల్లో భాగంగా 100 రూపాయలు ఇచ్చిన సంగతి కూడా చెప్పింది. ఆయన పెదవి నములుతూ ఆలోచనగా ఉండిపోయారు. రోహిత్కి ఒక్కసారి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఏ పోలీసులైనా వచ్చి ఏ క్షణంలో అయినా తలుపులు తట్టరు కదా. ఏమని అడిగితే బాధపడతాడో ఏమిటో. ఆ మరునాడు ఉదయం ఆయన కాఫీ తాగుతుండగా అన్నాడు, చూడు రోహిత్, మనకి డబ్బు చాలా ఉంది. ఎన్నాళ్ళు నా ఉద్యోగంలో దాచింది ఉంది, రిటైర్ అయిన డబ్బు ఉంది, ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు కూడా ఉన్నాయి. మనకి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలా అని చూడాలి అంతే అని నసిగారు. షర్టు వేసుకుని ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్న రోహిత్ గుండీలు పెట్టుకుంటూ, డబ్బు మీ దగ్గర ఉందని తెలుసు, కానీ ఆ సంపాదించడంలో ఉన్న థ్రిల్లు నన్ను కూడా అనుభవించనియండి డాడీ అన్నాడు. ఆయన రోహిత్ వైపు అలాగే చూస్తున్నారు. స్రవంతికి చాలా సంతోషం వేసింది. తను నిన్నటి నుండి పోరీ ఈరోజు చెప్పాల్సిన థ్యాంక్స్ నాయర్ గారిని ఇలా డాడీ అని పిలవడం అని చెప్పి అతని చేత అనిపించింది. రోహిత్ వెళ్ళిపోయాడు. నాయర్ గారు వెంటనే స్రవంతి స్రవంతి అని కేకలు పెట్టి పిలిచారు.
రోహిత్ ఏమని పిలిచాడో విన్నావా అన్నారు సంబరంగా. విన్నాను అంకుల్ అంది చిరునవ్వుతో. ఆయన ముఖంలో ఆనందం స్రవంతికి చూడముచ్చట వేసింది. ఆ సాయంత్రం ఆయన వాకిట్లో నుండే స్రవంతి స్రవంతి అని పిలుస్తూ వచ్చారు. ఆసరా నుండి అప్పుడే వచ్చి వంట ప్రయత్నంలో ఉన్న స్రవంతి ఏమిటంకుల్ అంది. నీకు తెలుసా ఆయన ఆయాసంగా అడిగాడు. ఏమిటి కంగారుగా చూసింది. రోహిత్, మన రోహిత్. రోహిత్ ఏమిటి బియ్యం చేట కింద పెడుతూ అంది. మెయిన్ రోడ్డు మీద చిట్ట చివర జలీల్ మోటార్ సర్వీస్ లేదు, అక్కడ పనిచేస్తున్నాడు. ఏమిటి? స్రవంతి నమ్మలేనట్టు చూసింది. అవునమ్మా, నేను అక్కడ స్కూటర్ పెట్రోల్ పోయించుకుంటుంటే కార్ని వాటర్ పైపుతో కడుగుతున్న కుర్రాడిని చూపిస్తూ మా కొత్త కుర్రాడు ఏదో అంటూ నవ్వాడు. జలీల్కి నేను తెలుసు కదా. రోహిత్ నవ్వాడు. జలీల్ భయంగా చూస్తూ, సార్, ఉద్యోగం అడిగాడు అబ్బాయి, మీరు తుపాకీతో చంపేస్తారని భయపడ్డాను, అదేం ఉండదని, ఉద్యోగం చాలా అవసరమని అన్నాడు, అందుకని ఇచ్చానండి భయంగా చెప్పాడు. నేను కూడా నవ్వాను. ఉద్యోగం ఇవ్వకపోయినట్టయితే నిజంగా తుపాకీ పుచ్చుకుని వచ్చేవాడిని. మా అబ్బాయి అడగడం నువ్వు కాదండమునా అన్నాను. నిజంగానా అంకుల్? అడ్వాన్స్ అడిగి తీసుకున్నాడట, అక్కడికే పొద్దుటే వెళుతున్నాడు. అలాగా? స్రవంతి వెళ్ళి డ్రాయర్ తెరిచి డబ్బు చూసింది. అయితే ఇది అతని కష్టార్జితం అన్నమాట అంది. ఆహా, ఇక నువ్వు నిశ్చింతగా వాడుకోవచ్చు ఆ డబ్బు అన్నారు ఆయన. స్రవంతి రోహిత్ ఇచ్చినా కూడా ఆ డబ్బును వాడలేదు. మళ్ళీ తిరిగి ఇవ్వవలసి వస్తుందేమోనని అలాగే ఉంచింది. స్రవంతి అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటోంది. వంట పని అయిపోయింది. రేపు ఆసరాలో అకౌంట్స్ చూడడానికి ఆడిట్ పార్టీ వస్తోంది. పొద్దుటే తను వెళ్ళిపోవాలి. కూరలు కొని తెచ్చి పెట్టుకుంటే 5 గంటలకే లేచి వంట చేసేయవచ్చు. ఒక్కరోజుకి వంట లేకపోతే ఏమవుతుందమ్మా, బయట హోటల్లో తెచ్చేస్తాంలే, శ్రమ పడకు అని నాయర్ గారు అన్న స్రవంతి వినదు. తనుండగా అంకుల్కి ఆ అవసరం ఏమిటి అనుకుంటుంది. బయట మబ్బు పట్టి గాలి వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్రవంతి పెరట్లో ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెడుతోంది. ఇంతలో కిటికీ దగ్గర బయట రోడ్డు మీద నుంచి పీప్ పీప్ అని స్కూటర్ హారన్ వినిపించింది. ఒక్కసారి కాదు, 2-3 సార్లు. స్రవంతికి ఒళ్ళు మండింది. ఎవరో రౌడీ కుర్రాడయి ఉంటాడు. పోకిరీ వెధవలు హారన్ కొడుతున్నారు. ఎవరా అని వచ్చి చూస్తే పళ్ళి కిలించడం, లేకపోతే కన్ను గీటడం. ఇంకా ఆగకుండా పీప్ పీప్ అని హారన్ వినిపిస్తూనే ఉంది. స్రవంతి గభాలన వచ్చి కిటికీ తలుపులు మూయబోతూ సిగ్గిలే అంటున్న స్రవంతి పెదవులు హఠాత్తుగా ఆగిపోయాయి. బయట స్కూటర్ మీద రోహిత్ కూర్చుని ఉన్నాడు. అతనే హారన్ మోగిస్తున్నాడు. అది మాధవనాయర్ గారి స్కూటర్. పాడైతే మెకానిక్ దగ్గర వదిలి చాలా రోజులయ్యింది. మెకానిక్, ఇది పాత బండి అయిపోయిందండి, మీరు ఎంత బాగు చేయించినా డబ్బు దండగే, మళ్ళీ రిపేర్ వస్తుంది, కొత్తది కొనేయండి సార్ అనేవాడు. ఆయనకి దానిని రిపేరు చెయ్యించి విసుగు వచ్చి మెకానిక్ దగ్గర పడేశారు. హార్ని, ఈ గుర్రం బాగయిందా ఏమిటి అంది ఆశ్చర్యంతో. రోహిత్ ఆ మాట వినగానే బుజ్జి కూడా కాళ్ళు కిటికీలో పెట్టి ఎగిరెగిరి చూడడానికి కుయ్ అంటూ పలకరిస్తోంది. గుర్రం బాగోవడమా? ఆగమేఘాల మీద పరిగెత్తుతుంటే రోహిత్ స్కూటర్ని వీధిలో రెయ్యిన అటూ ఇటూ పోనిస్తూ వచ్చే వాళ్ళ పక్క నుండి రివ్వున దూసుకు వెళుతూ కట్స్ కొడుతూ వాళ్ళని హడలు కొడుతూ తిరిగి వచ్చి కిటికీ దగ్గర ఆపాడు. అందరూ చోద్యంగా చూడసాగారు. ఎలా ఉంది అని అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది అంది. ఏమిటి భుజానికి బ్యాగ్, ఎక్కడికి వెళుతున్నావు? కూరలు కొనాలి, ఇంట్లో టీ పొడి సోప్స్ అయిపోయాయి, బజారు వెళుతున్నాను. రా, నేను తీసుకువెడతాను. ఇప్పుడే వస్తున్నా. స్రవంతి గబగబా తలుపులు మూసేసి
బయట తలుపు తాళం వెయ్యబోతుంటే బుజ్జి కూడా అప్పటికే బయటకు వచ్చేసింది. స్రవంతి మళ్ళీ తలుపులు తీసి దాన్ని లోపలికి తొయ్యపోయింది. బుజ్జి మరలా సాగిందే గాని లోపలికి వెళ్ళలేదు. స్రవంతి చెప్పులు వేసుకుంటే చాలు ఎక్కడికో వెళుతుందని దానికి తెలుసు. దాన్ని ఏడిపించకు స్రవంతి, తీసుకురా అన్నాడు. స్రవంతి బ్యాగ్ తీసుకుని వచ్చి బుజ్జిని ఒడిలో పెట్టుకుని అతని వెనక కూర్చుంది. స్కూటర్ రయ్యమని వెళ్ళసాగింది. సాయంత్రం వేళేమో వీధులు జనంతో రద్దీగా ఉన్నాయి. స్కూటర్ మేఘాల మీద వెళుతున్నట్టుగా ఆటోలను తప్పించుకుంటూ కారుల మధ్య నుంచి దూసుకుంటూ స్రవంతి ఆ ఓ అని అంటుంటే బాణంలా దూసుకు వెళుతూనే ఉంది. ఒక ఎర్ర మారుతి కారు జోరుగా వెళుతోంది. స్కూటర్ని ఓవర్టేక్ చేసి వెళ్ళింది. పట్టుదలగా రోహిత్ మరలా ఓవర్టేక్ చేశాడు. ఏమిటిది పరుగు పందెంలా? స్రవంతి అరిచింది. పందెం నాకిష్టం అన్నాడతను. బుజ్జి స్రవంతి ఒడిలో పిల్లి కోనలా ముడుచుకుపోయి కూర్చుంది. షాపు దగ్గర ఆగి కావలసిన కూరలు సోప్సు కొనుక్కున్నారు. అంకుల్కి నీకు షేవింగ్ క్రీము షాంపూ అయిపోయాయి అంది. రోహిత్ అవి కూడా తీసుకుని అన్నింటికీ డబ్బు తనే చెల్లించాడు. బుజ్జికి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. ఏమిట్రా బుజ్జిగా భయపడుతున్నావా? దాని నెత్తిన ఒకటి మొట్టి అన్నాడు రోహిత్. నేనేం భయపడలేదు అంది స్రవంతి గొప్పగా. అయితే నువ్వు పంతానికి థ్రిల్ ఫీల్ అవుతావన్నమాట అన్నాడు. మళ్ళీ స్కూటర్ ఎక్కారు. ఇటెక్కడికి అంది స్రవంతి. అప్పుడే ఇంటికా అన్నాడు. రోహిత్ స్కూటర్ని పబ్లిక్ గార్డెన్లోకి తీసుకువచ్చాడు. రయ్యమని అక్కడంతా తిరిగారు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. గాలి మొదలైంది. బుజ్జి నెత్తిన చీరకొంగు కప్పింది స్రవంతి. వాన పడడం మొదలైంది. జోరుగా వస్తూనే ఉంది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. రోహిత్ నడుపుతున్న స్కూటర్ స్పీడ్గా వెళుతోంది. ట్యాంక్ బండి మీదుగా వెళుతుంటే రోహిత్ వానగా ఉంది జాగ్రత్త అని అరిచింది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు సరేనా అన్నాడు. ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు. వానజల్లు తోరణాల్లా పడుతూ ఉంటే వాటి మధ్య నుండి రివ్వును వెళ్ళడం అదొక అనుభూతి. చీకటి పడింది. వాన ఉధృతి కాస్త తగ్గింది. లైట్లు వెలిగాయి. వానకు తడిసిన రోడ్లు రంగురంగుల లైట్ల కాంతి పడి మెరుస్తున్నాయి. రోహిత్ స్కూటర్ మీద వేగంగా దేన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళడం స్రవంతికి ఒక అద్భుతమైన అనుభూతి. అంకుల్తో చాలాసార్లు వెళ్ళింది, కానీ ఆయన జాగ్రత్తగా నిదానంగా వెళుతూ ఉంటారు. ఈ థ్రిల్ ఉండదు. ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చేసరికి నాయర్ గారు తాళం వేసిన ఇంటి ముందు వరండాలో నిలబడి ఎదురు చూస్తున్నారు. స్కూటర్ దిగిన ఇద్దరిని ఆశ్చర్యంగా చూశారు. మీకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలని నేను ముందుగా ఇంటికి వస్తున్నట్టుగా చెప్పలేదు అన్నారు. నాయర్ గారికి స్కూటర్ మళ్ళా ఎంత కండిషన్లో ఉండి కనిపించడం చాలా ఆనందంగా అనిపించింది. స్రవంతి బుజ్జిని తుడిచి తన బట్టలు మార్చుకుని తల తుడుచుకుంటుంటే రోహిత్ హాచ్ హాచ్ అని తుమ్మడం వినిపించింది. స్రవంతి కూడా కావాలని అతన్ని అనుకరిస్తూ హాచ్ హాచ్ అంది. ఇద్దరూ ఫక్కున నవ్వారు. ఆ నవ్వుతున్న ఇద్దరిని చూస్తూ ఉంటే నాయర్ గారికి తన ఇంట్లో 1000 దీపతోరణాలు మిలమిలలాడుతున్నంత కళగా ఆనందంగా అనిపించింది. ముగ్గురూ కలిసి భోజనం చేశారు. బుజ్జి గుమ్మం బయట వెచ్చని పాలు తాగి మూతి నాక్కుంటూ విశ్రాంతిగా పడుకుని పల్టీలు కొడుతోంది. నాయర్ గారు కొసరి కసరి వడ్డించి తినిపించారు. స్రవంతి రోహిత్ స్కూటర్ని పందెపు గుర్రంలా ఎలా నడిపాడో వర్ణించి చెప్పసాగింది. భోజనాలు అయ్యాయి. నాయర్ గారు ప్లేట్స్ తీస్తుంటే రోహిత్ వారించాడు. అంకుల్, ఇది నా పని, వదిలేయండి మీరు. పర్వాలేదు రోహిత్. నా పని మీరు చెయ్యవద్దు, మీకు ఇక రెస్ట్ అంటూ తనే 3 ప్లేట్లు తీసి సింకులో వేసి పంపు కింద కడిగేశాడు. స్రవంతి అతనికి పడుకోబోయేటప్పుడు విక్సి ఇచ్చి గుండెలకు రాసుకోమంది. నాయర్ గారు నిద్రపోయారు. నేను రాసుకోను అన్నాడు. జలుబు ఎక్కువ అవుతుంది. అవని, ఎందుకు రాసుకోవు? అతను మాట్లాడలేదు. లాల్చీ గుండీలు విడివడి రోమమయం ఆయన అతని ఛాతీ కనిపిస్తోంది.
స్రవంతి మొహమాటంగా వెళ్ళిపోబోయింది. కాసేపు నా దగ్గర కూర్చోకూడదా అడిగాడు. స్రవంతి తిరిగి చూసింది. అతని కళ్ళల్లో చిలిపితనం కానీ పడగ విప్పుతున్న కోరిక కానీ లేదు. నువ్వు నా దగ్గర కూర్చుంటే నాకు చాలా హాయిగా ఉంటుంది స్రవంతి. అది అభ్యర్థనలా అర్థింపుగా ఉంది. స్రవంతి వచ్చి అతని మంచం మీద కూర్చుంది. అతను స్రవంతి చెయ్యి అందుకుని కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నాడు, స్రవంతి, ఈ సాయంత్రం ఉన్నది నేనేనా అనిపిస్తోంది. ఎందుకు అనుమానం? నాలో ఇంకా అంత శక్తి ఉందా అని అతను ఆశ్చర్యంగా తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. స్రవంతికి క్షణం క్రితం అతనికి దగ్గరగా రావడానికి కలిగిన వెరపు, బిడియం తొలగిపోయాయి. నువ్వు తలుచుకుంటే ఇలా ఇంకా చాలా చాలా పనులు చెయ్యగలవు. నీ మనసుకి ఆ శక్తి ఉంది రోహిత్. అంకుల్ ఏమంటున్నారో తెలుసా? నీతో ఏదైనా బిజినెస్ పెట్టిస్తారట. డాక్టర్ గారు నీ గురించి ఎంత సంతోషపడుతున్నారో. స్రవంతి చేతిలో సీసాలో విక్స్ తీసి అతని ఛాతీకి రాయసాగింది. అది చాలా మామూలు దినచర్యలా ఉంది. నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకట? నా ఈ శక్తికి నువ్వే కారణం. మళ్ళీ జీవితం అంటే ఉత్సాహం ఏర్పడింది. చాలించు పొగడ్తలు. ఎక్కువైతే నేను వెళ్ళిపోతాను. స్రవంతి లేవబోయింది. అతను చేయి పట్టి ఆపాడు. కూర్చుండిపోయింది. స్రవంతిని అతను దగ్గరగా లాక్కున్నాడు. అతని చెయ్యి స్రవంతి మెడ మీద పడింది. ఆమె ముఖం దగ్గరగా వచ్చి అతని ముఖానికి ఆనింది. నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళవద్దు స్రవంతి. నిజం చెబుతున్నాను, నేను బ్రతకలేను అన్నాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగులుతోంది. అతను చేతులు చాచి స్రవంతి శరీరాన్ని కాదు, మనసును దగ్గరకు తీసుకుంటున్నట్టుగా ఉంది. స్రవంతి రోహిత్ శరీరం బాగా దారుఢ్యంగా అవడానికి అనేక జాగ్రత్తలు తీసుకునేది. నాగరత్నమ్మ గారు చెప్పిన సలహా ప్రకారం రోజు రాత్రి వేళలో ఆవిరి మీద కుడుం వేసి ప్రొద్దుటే రోహిత్ చేత తినిపించేది. ఒక్కొక్క రోజు రోహిత్ విసుక్కునేవాడు. అబ్బా స్రవంతి, ఇది తిని తిని విసుగు పుడుతోంది. మంచివాడు కదూ, ఇంకొక నెల రోజులు తింటే ఇంకా నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నాకేమైంది? బాగానే ఉన్నానుగా. బాగానే ఉన్నావులే, కానీ డాక్టర్ గారు ఏమన్నారు? నువ్వు ఇంకా వెయిట్ పెరగాలని చెప్పలేదు. అబ్బా, ఆయనొకరు విసుగ్గోపోయాడు. అదిగో కళ్ళు పెద్దవి చేసింది. ఓకే రోహిత్ స్రవంతికి దండం పెట్టాడు. స్రవంతి ప్లేట్లో అందించిన ఆవిరికుడుం తినసాగాడు. తింటూ అడిగాడు, అవును, నేను ఇంత బలం పెంచుకుని ఏం చెయ్యాలి? లోకంలో చెయ్యడానికి చాలా మంచి పనులున్నాయి. మనకి చెయ్యాలనే కోరిక, ఒంట్లో శక్తి ఉండాలంతే. ఉదాహరణకి మా ఆసరా ఉంది చూడు, పిల్లలకి ఆవరణలో పార్కు వేయిస్తానని చెప్పాను కదా. అతను అవునన్నట్టుగా తలూపాడు. స్రవంతి వెళుతుంటే పిలిచాడు. అవును, ఎప్పుడు విన్నా నీ ఆలోచనలు ఎవరో ఒకరి కోసమే ఉంటాయి. నీ కోసం నువ్వు ఏమీ ఆలోచించవా ఏమిటి? నాకా? స్రవంతి మధురంగా నవ్వింది. నాకు అంకులున్నారు, నువ్వున్నావు. నాకు కావలసిందంతా మీ దగ్గర లభిస్తోంది. నాకింక లోటేముంది చెప్పు? భగవంతుడు నాకు ఎంత అదృష్టం ఇచ్చాడు. నేను చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను అని వెళ్ళిపోయింది. రోహిత్ సాయంత్రం వేళ ఎప్పుడైనా ఒకసారి తనకి పని లేనప్పుడు స్కూటర్ మీద ఆసరాకి వచ్చి స్రవంతిని తీసుకువెళుతూ ఉంటాడు. మొదటిసారి అతను రాగానే స్రవంతి పిల్లలందరినీ పరిచయం చేసింది. బేబీ, రవి, గోపి చేసిన చేతి పనులు చూపించింది. శేష్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. కళ్ళు కనిపించవు కానీ అతను చెయ్యని పనే లేదు. అంజమ్మ రోహిత్ని చూసి ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ, హార్ని, ఆ ఎముకలు కూడా అయ్యేనా ఈ దొరబాబు? నేను అసలు గుర్తుపట్టలేకపోతున్నాను. ఓలమ్మో, ఎంత మంచి రంగో, బంగారంలా మెరిసిపోతున్నాడు అంటూ మెచ్చుకుంది. స్రవంతి సుశీలాదేవికి కూడా రోహిత్ని పరిచయం చేసింది.
రోహిత్, స్రవంతి ఎప్పుడూ మీ గురించి చెబుతూనే ఉంటుంది. మేం పెద్దవాళ్ళమయ్యాం, మాకు చేతనైనది చేశాం. మీలాంటి చిన్నవాళ్ళు కూడా మా స్రవంతిలాగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని చేయగలిగినది చెయ్యాలి అంటూ ప్రోత్సహించింది. ఇంతలో అక్కడకు రూప వచ్చింది. బ్యాగ్ తెరిచి ఆవిడ ముందు కూర్చుని సుశీలాదేవికి డబ్బు ఇస్తూ, మేడం, మా అమ్మ ఇది పంపారు, ఇప్పటికి టిక్కెట్లు అమ్మితే ఎంతే వసూలు అయ్యింది అంది. మేం వెళతాం మేడం. స్రవంతి, రోహిత్ లేచారు. రూప తిరిగి చూసింది, ఆశ్చర్యపోయింది. వాళ్ళు వెళుతున్నారు. రూప సుశీలాదేవిని ఆత్రంగా అడిగింది, ఇతనెవరు మేడం? ఎవరేమిటి, స్రవంతి వాళ్ళ కజిన్. హీజ్ ఎ నైస్ బాయ్ అని ఆవిడ మాట పూర్తి కాకుండానే రూప చటుక్కున లేచి కారిడార్లో స్రవంతి వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. హాయ్ అంది. రోహిత్ తెల్లబోయి చూశాడు. సార్, మీ పేరు? అతను ప్రశ్నార్థకంగా చూశాడే తప్ప జవాబు ఇవ్వలేదు. రోహిత్. స్రవంతి తనే జవాబు చెప్పింది. రూప వెంటనే చెయ్యి చాచి అతని చెయ్యి అందుకుని గట్టిగా కరచాలనం చేస్తూ ఊపేస్తూ ఉత్సాహంగా, గ్లాడ్ టు మీట్ యూ సార్, ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ అంటూ అతని చేతి మీద పుట్టుమచ్చని చూసింది. రోహిత్ చేయి విడిపించుకున్నట్టే వదిలించుకున్నాడు. ఎందుకు? కారణం ఏమిటి? స్రవంతి అడిగింది. దానికో పెద్ద కథ ఉందిలేండి అని అతని వైపు తిరిగి, సార్ మీరెక్కడుంటారు అంది. దానికి అతను జవాబు ఇవ్వలేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మేమా, శివాజీ పార్క్ పక్క సందు. స్రవంతి మాట్లాడుతుంటే రోహిత్ తన చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. శివాజీ పార్కు పక్క సందు. రూప కంఠోపాఠం చేసుకుంది. ఇద్దరూ స్కూటర్ మీద వస్తుంటే స్రవంతి, ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. అదే నేను కూడా నిన్ను అడగబోతున్నాను అన్నాడు. నీకు తెలియదా అంది స్రవంతి. తెలిస్తే తెలియనట్టు నాటకం చేస్తానా అతను కోపంగా అన్నాడు. ఇంతలో ఒక స్కూటర్ అతను రోహిత్ను దాటి వెళ్ళాడు. రోహిత్ రయ్యిన అతన్ని ఓవర్టేక్ చేశాడు. అదిగో, చాలాసార్లు చూశాను, ఎందుకు అలా చేస్తావు? నా అలవాటు అన్నాడు. ఇంటికి వచ్చిన తరువాత కూడా అతను కోపంగానే ఉన్నాడు. స్రవంతి టీ కలిపి తెచ్చి ఇస్తే నన్ను అవమానించేవాళ్ళు నాకేం టీ ఇవ్వనవసరం లేదు అన్నాడు. సారీ అన్నానుగా అంది స్రవంతి చిరునవ్వుతో. ఇంకెప్పుడు అనకు అన్నాడు అతను తీసుకుంటూ. ఆ రాత్రి భోజనం అయిన తర్వాత, ఆ కుంటి గుడ్డి పిల్లల్ని చూస్తుంటే నీకు జుగుప్సగా అనిపించదా? స్రవంతి చదువుకుంటుంటే అడిగాడు. వాళ్ళని చూస్తే నాకు సంతోషం వేస్తుంది అంది. ఎందుకని అడిగాడు. వాళ్ళని భగవంతుడు ఏదో ఒక రకంగా శరీర నిర్మాణంలో లోపం ఇచ్చి అవిటి వాళ్ళని చేశాడు. అయినా సరే వాళ్ళు ఆ లోపాన్ని చూసుకుని దిగులుతో తాము దురదృష్టవంతులం అంటూ తిట్టుకుంటూ కూర్చోరు. చచ్చిపోతామని ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యరు. ఉన్న కొంచెం శక్తితోనే తమకు వచ్చిన విద్యతో అమోఘమైన శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ బ్రతకడానికి సంకల్పించుకుంటున్నారు. సంతోషంగా ఉంటున్నారు. వారి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినది. వారు శారీరకంగా బలహీనులు కావచ్చు, కానీ మానసికంగా బలవంతులు. భగవంతుడి మీద వారికి కసి లేదు. తమని తాము తిట్టుకుంటూ, అందంగా ఉన్నవారిని ద్వేషిస్తూ జీవితాన్ని వృధా చేసుకోరు. జీవితంని ఉన్నంతలో ఏ విధంగా ఆనందంగా గడుపుదామా అని చూస్తారు. వారి శరీర నిర్మాణ లోపం వారి జీవితంలో ఒక భాగంగా సర్దుకుంటారు. ఈ ఆలోచన విధానం ఉందే, అది చాలా మెచ్చుకోవలసినది. రోహిత్, నేను వారిని చూస్తున్నాను, నా చుట్టుపక్కల ఉండే ఈ మామూలు మనుషులని చూస్తున్నాను. వీరికి శారీరకంగా ఎలాంటి లోపము లేదు. ఆరోగ్యవంతులు, అందగాళ్ళు కూడాను. కానీ మానసికంగా ఎంతో కురూపులు. పక్కవారిని చూస్తే ఈర్ష్య, ద్వేషం. ఎంతసేపు తమ కోసం మాత్రమే ఆలోచించుకునే స్వార్థం. తమకు ఉన్న దానితో సంతోషపడకుండా లేని వాటి కోసం
ఎప్పుడూ అర్రులు చాస్తూ ఆశాభంగాలు పడుతూ అశాంతితో జీవిస్తూ ఉంటారు. వారి బ్రతుకుని నరకం చేసుకుని చుట్టూ ఉండే వారి జీవితాన్ని కూడా వ్యధాభరితం చేస్తారు. వీరి కోరికలకు అంతే ఉండదు. ఎన్ని ఉన్నా సరే ఏదో ఒకటి లేదనే అసంతృప్తి అనే కార్చిచ్చు వారి మనసులలో వారేలా రగుల్చుకుంటారు. మనకి ఉన్నది ఒకే ఒక చిన్న జీవితం, దీన్ని వీలైనంత శాంతిగా బ్రతుకుదాం అని అనుకోరు. ఎప్పుడూ దేనికో ఆరాటం, దేనికోసమో వేట. మనలో 180 మంది ఇలాగే జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. పుస్తకం పట్టుకున్న రోహిత్ లేచి స్రవంతి కుర్చీ వెనకగా వచ్చాడు. స్రవంతి కుర్చీ మీద చెయ్యి ఆనిస్తూ, నువ్వు చెప్పింది నిజమే స్రవంతి. నాకు అర్థం కానిదేమిటంటే నీకు ఇంత వివరంగా ఆలోచించగల శక్తి ఎలా లభించిందా అని. చిన్నప్పుడే చాలా బాధలు పడ్డాను. బాధలు పడిన మనిషి నెగిటివ్ థాట్కి వెళతారు కదా అన్నాడు. కాదు, బహుశా మా డాడీ నాకు అంతా వివరించి చెప్పడం వల్లనేమో. అవును రోహిత్, డాడీ చాలా చక్కగా చిన్నప్పుడు చెప్పేవారు. తర్వాత నాకు ఇంకా వివరంగా ఆలోచించడం అభ్యాసం అయిపోయింది. అలాంటి తండ్రి ఉండడం ఎంత అదృష్టం. అవును, నాకు మా అమ్మ తెలియదు. నేను పుట్టిన 12వ రోజునే పోయిందట. డాడీయే నాకు అమ్మ అన్నట్టుగా పెంచారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. స్రవంతి తల ఎత్తి తన వెనక నిలబడిన అతన్ని చూస్తూ, నువ్వు కాదంటావా అంది. అతను కుర్చీ మీదకి వంగి స్రవంతి కళ్ళలోనికి చూశాడు. చాలా తగ్గు స్వరంతో, ఇది వరకు అలా అనుకునేవాడిని, ఇప్పుడు కాదు. ఎందుకు? ఏమిటి కారణం? అతను చూపుడు వేలితో స్రవంతి పాపిట్లో రాస్తూ, ఇప్పుడు నాకు స్రవంతి అనే స్నేహితురాలు దొరికింది కాబట్టి అన్నాడు. అతని కళ్ళు ఆ మాటని ఎంతో అపురూపంగా చెబుతున్నట్టు చూస్తున్నాయి. రోహిత్ ఆ నెల మామూలుగా ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడు. ఇదేమిటి అంది స్రవంతి ఆశ్చర్యంగా. డబ్బు ఎక్కువ ఉందేమిటి అనుకుంటూ మళ్ళీ లెక్క పెట్టింది. కానీ మళ్ళీ అంతే ఉంది. కంగారు పడకు, నేను ఎక్కువ ఇచ్చాను అన్నాడు షర్టు విప్పి హ్యాంగర్కి తగిలిస్తూ. జీతం పెంచారేమిటి ఆనందంగా అడిగింది. మరి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సింగు పెట్టుకున్న మోటార్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పించడానికి చేరాను. ఎందుకు? అవసరం ఏముంది? మనకిప్పుడు డబ్బు చాలడం లేదా ఏమిటి? నీకు చెప్పాను కదా, నెలకు 300 రూపాయలు మిగిల్చి బ్యాంకులో వేస్తున్నానని అంది స్రవంతి. నువ్వు ఇంటికి వచ్చేసరికి ఎంత లేదన్నా 8 గంటలు అవుతుంది. అప్పటి వరకు నేనేం చెయ్యాలి? 5 గంటలకే ఇంటికి వచ్చి కూర్చుంటే బోరు కొడుతోంది. అంకులేమో 9 గంటల వరకు వీడియో లైబ్రరీ నుండి ఇంటికి రారు. ఏం చెయ్యను రోహిత్, పిల్లలకి భోజనాలు పెట్టమంటే వంటవాళ్ళు వంట అంతా మింగి వాళ్ళ కడుపులు కాలుస్తున్నారు. అంజమ్మ చెప్పినా వినడం లేదు. అందుకని 7 గంటలకి వారి భోజనాల సంగతి చూసి వస్తున్నాను అంది స్రవంతి. రేపు పెళ్ళి అయితే ఏం చేస్తావు స్రవంతి అన్నాడు నవ్వుతూ. పెళ్ళి అయితేనా? స్రవంతి కళ్ళు ఆలోచనగా చూశాయి. నన్ను అర్థం చేసుకుని ఆసరాలో పనిచేయడానికి ఇష్టపడితే ఆ వ్యక్తిని మాత్రమే చేసుకుంటాను. ముందే చెప్పేస్తాను, ఆసరా నా శరీరంలో కాళ్ళు చేతులులా నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అంది. రోహిత్ నవ్వాడు. వచ్చినతను ఒప్పుకోకపోతే? ఒప్పుకున్న వ్యక్తినే చేసుకుంటాను. స్రవంతి డబ్బు బీరువాలో పెడుతుంటే రోహిత్ వెనక నుండి చెప్పాడు, ఆ డబ్బు బ్యాంకులో వెయ్యవద్దు. మరేం చెయ్యను? అంకుల్కి నీకు ఏదైనా కొనాలి. నాకేం అవసరం లేదు అంకుల్కి. స్రవంతి ఆలోచనగా చూసింది. అంకుల్కి పాపం ఆ పడక కుర్చీ సరిగ్గా లేదు, అవస్థ పడుతున్నారు.
నరసాపురం టైప్ పడకుర్చీ వెడల్పుగా వెనక్కి జారి పడుకోవడానికి వీలుగా హాయిగా ఉంటుంది అంది. బజార్ వెళ్దాం పద అన్నాడు అతను వెంటనే. 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఇద్దరూ బజారు వచ్చారు. ఆ టైపు కుర్చీ ఏ షాపులోనూ దొరకలేదు. సగం మంది షాపు వాళ్ళకి అసలు ఆ కుర్చీ ఎలా ఉంటుందో అవగాహనే లేదు. చివరికి ఒక పాత చెక్క సామాను అమ్మే కార్పెంటర్ దగ్గర దొరికింది. అదృష్టవశాత్తు అది కొత్తదే. ఒక డాక్టర్ గారు చెయ్యమని ఆర్డర్ ఇచ్చి కొడుకుల దగ్గరికి స్టేట్స్ వెళ్ళిపోయారట. షాప్ అతను ధర కాస్త ఎక్కువే చెప్పాడు. స్రవంతి బేరం ఆడబోతుంటే రోహిత్ కళ్ళతోనే కసిరాడు. అక్కడ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. దానికి దూరంగా పక్కపక్కగా స్రవంతి రోహిత్ల ప్రతిబింబాలు కనిపించాయి. స్రవంతి రోహిత్ ప్రతిబింబం వైపు చూస్తూ వెక్కిరించింది. అతని పెదవుల మీద చిన్న హాస్యరేఖ మెరిసింది. పడకుర్చీని ఇంటికి పంపమని రోహిత్ అడ్రస్ ఇచ్చాడు. ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. రాత్రి 8 గంటలు అయ్యింది. స్రవంతి వంట చేస్తుంది. ముందు గదిలో మనుషుల మాటలు వినిపించాయి. ఎవరు అంది. పడకుర్చీ వచ్చింది అన్నాడు. స్రవంతి ఆనందంగా బయటకు వచ్చింది. పడకుర్చీని కిటికీ దగ్గరగా గాలి చక్కగా వచ్చే చోట వేసింది. దాని పక్కనే చిన్న స్టూలు వేసింది. అంకుల్ పైపు కాలుస్తూ పక్కన పెట్టడానికి, పుస్తకాలు ఉంచడానికి, ట్రాన్సిస్టర్ పెట్టుకోవడానికి అది పనికొస్తుంది. ఇంతలో ఇంట్లోకి మనుషులు డ్రెస్సింగ్ టేబుల్ పట్టుకు వస్తున్నారు. ఇదేమిటి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ అంది. దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అంటారు అన్నాడు రోహిత్ చిరునవ్వుతో. డ్రెస్సింగ్ టేబుల్ గదిలో పెట్టి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. స్రవంతి ఇంకా ఆశ్చర్యంగా ముందు గదిలో నిలబడి చూస్తోంది. రోహిత్ వీధి తలుపులు వేసి వచ్చాడు. స్రవంతిని చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు. వెనుక నుండి భుజాల మీద చేతులు వేసి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబెట్టి, ఈ షాపులో చూడగానే ఇది నీకు బహుమతి అనుకున్నాను అన్నాడు. స్రవంతి ఇంకా ఆశ్చర్యంగా చూస్తోంది. ఇదెప్పుడు కొన్నావు అంది. నువ్వు ఆ ఫర్నిచర్ని చూస్తుంటే షాప్ అతనితో మాట్లాడేశాను. డబ్బో, దాని సంగతి నువ్వు వర్రీ అవ్వకు. ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది రోహిత్, కానీ దాని ఖరీదో ఆదుర్దాగా అంది. రోహిత్ స్రవంతి పక్కకు వచ్చి నిలబడి మెడ చుట్టూ చెయ్యి వేసి, ఖరీదు గురించి వర్రీ అవ్వద్దని చెప్పానా అన్నాడు. స్రవంతి అద్దంలో రోహిత్ ముఖం చూస్తోంది. హలో, అతను స్రవంతి ప్రతిబింబాన్ని పలికరించాడు. నమస్కారం రోహిత్ గారు అంది స్రవంతి చేతులు జోడిస్తూ అతని ప్రతిబింబంతో. అతను నవ్వాడు, ముఖం ఎత్తి బిగ్గరగా. ఫకాలుమని నవ్వగానే కాంతివంతంగా అయి అతని ముఖం చూడముచ్చటగా ఉంది. స్రవంతి కూడా నవ్వుతోంది. థ్యాంక్స్ రోహిత్ అంది స్రవంతి. ఎందుకు? ఇది నాకు ఇచ్చినందుకు అద్దం చూపిస్తూ అంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమా? నేనే నీకు బ్రతికి ఉన్నన్ని రోజులు చెప్పాలి. ఇది వరకు నా కోసం ఏదో ఒకటి చేస్తూ థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేశావుగా, అదే ఇక నుండి కూడా కొనసాగుతుంది. ఈ రోజుకి ఈ అద్దం నేను నీకు చెప్పే థ్యాంక్స్ అన్నాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చుంటూ. బాబోయ్, వద్దు వద్దు, నీ థ్యాంక్స్ చెప్పేయడం ఎప్పుడో పూర్తయిపోయింది అంది గాభరాగా. ఏం అయిపోలేదు, నిజం చెప్పాలంటే అసలు ఇప్పుడే మొదలయ్యింది అన్నాడు. రోహిత్, వద్దన్నానా? కోపం తెచ్చుకుంటూ అంది. ఇలాంటి బహుమానాలా? ఇంకేమైనా ఉందా? వద్దనడానికి హక్కు లేదు డియర్. మై గాడ్, నా మాటనే నాకు ఎదురు తిప్పుతున్నావా? సీరియస్గా అనబోయి స్రవంతి ముఖం చూసి ఫక్కున నవ్వేశాడు. రోహిత్ బొంగమూతి పెట్టింది. నన్ను చూసి నవ్వుతున్నావు, నాకు కోపం వస్తోంది, నేను వెళ్ళిపోతాను. స్రవంతి వెళ్ళిపోబోయింది. అతను చటుక్కున ఆపాడు. విసురుగా లాగడంలో ఆమె అతనికి దగ్గరగా వచ్చేసింది. స్రవంతి దూరంగా జరగబోతుంటే అతని ఎడమ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడింది. అతను ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. కదలకు అన్నాడు ఆర్తిగా.
స్రవంతి అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు చూస్తోంది. తనకే ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరూ ఇంత చనువుగా ఎప్పుడయ్యారు? ఇద్దరి మధ్య బిడియాలు, మొహమాటాలు ఎప్పుడు పోయాయి? అతను హఠాత్తుగా ముఖం ఎత్తి స్రవంతి తలని వంచి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. చీకట్లో చిరుదీపం తరువాత ఏం జరిగిందో మనం 7వ భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.